తెలుగు లీగల్ ఫోకస్ ప్రేక్షకులకి నాగరకు నమస్కారాలు. ఇది పరీక్షల సమయం. అంటే పరీక్షల సమయం ఎందుకన్నానంటే 10th క్లాసు, ఇంటర్మీడియట్, డిగ్రీ ఎగ్జామ్స్, వేరియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ జరిగే టైం. ఈ టైంలో తల్లిదండ్రులకి చాలా ప్రాధాన్యత కలిగిన బాధ్యత ఉన్నది. అంటే ఆల్వేస్ వీ షుడ్ ఎంకరేజ్ అవర్ చిల్డ్రన్ టువర్డ్స్ స్టడీస్, నాట్ అప్లై అవర్ స్ట్రెస్ ఆన్ దెమ్. ఎందుకంటే ఈ టాపిక్ మాట్లాడటానికే కొంత ఇబ్బందిగా ఉంటుంది, కానీ ఇవి సత్యాలు. ముఖ్యంగా విద్యార్థుల ఆత్మహత్యలు ఎగ్జామ్స్ జరిగేటప్పుడు, రిజల్ట్స్ వచ్చిన తర్వాత చాలా గణనీయంగా ఉంటాయి. అంటే ఎగ్జామ్స్ జరిగేటప్పుడు ఏంటంటే, నేను సరిగ్గా చదవగలను అండ్ సరిగ్గా ఎగ్జామ్ రాయలేదను, లేకపోతే మా అమ్మ నాన్న నా మీద ఎంతో ఆశలు పెట్టుకున్నారు, వాళ్ళ ఆశలు నేను నా చదువు ద్వారా తీర్చలేము అని ఒక సైకలాజికల్ ఫీలింగ్తో వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోవడానికి దారితీస్తాయి. అంటే దీనిలో కూడా మెయిన్ తల్లిదండ్రుల తప్పులు ఎక్కువ కనిపిస్తాయి. ఎందుకంటే తమ పిల్లల యొక్క ఈక్విలిబ్రియం, మేధా సంపత్తి ఏంటనేది తెలుసుకోకుండా వాళ్ళకున్న రకరకాల ఆలోచనల్ని, వాళ్ళు యూత్లో ఉన్నప్పుడు చదువుకోలేని కొన్ని చదువుల్ని, కొన్ని వాటిని వాళ్ళ పిల్లల మీద బలవంతంగా రుద్దడం జరుగుతుంది. ఉదాహరణకి వాడికి ఇంజనీరింగ్ అవ్వాలనిపిస్తుంది, నువ్వు డాక్టర్ అవ్వంటాడు తండ్రి. వాడు ఇష్టం లేని చదువు తీసుకుంటాడు. సో మానసికంగా చాలా మగ్గిపోతూ ఉంటారు. మీరు చూడండి, కార్పొరేట్ స్కూల్స్లో, కార్పొరేట్ కాలేజెస్లో బయటికి రాని నగ్న సత్యాలు చాలా ఉన్నాయి. చాలామంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటారు. కానీ వాళ్ళకున్న సోషల్ స్టేటస్, ఇన్ఫ్లుయెన్స్ వల్ల వాటిని ఇష్యూస్ కానియకుండా ఆపేస్తారు. తోటి విద్యార్థులకు తెలుసు. అంటే ఆ అబ్బాయి మీద పడే స్ట్రెస్ని అటు విత్స్టాండ్ కాలేక, మిగతా విద్యార్థులతో కోపం కాలేక, ఇటు పేరెంట్స్కి చెప్పుకోలేక, ఏమి ఆల్టర్నేటివ్ దొరక్క చనిపోతారు, ఆత్మహత్యలు చేసుకుంటారు. అని తరచుగా చూస్తూ ఉంటాం. ఇటీవల కాలంలో కూడా రిపీటెడ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో మేడం ఏం చదువుకి పడ్డాడని, అంటే ఆ రూమ్లో ఉరేసుకున్నాడని, రకరకాల, అంటే మెథడాలజీ ఏదైనా అల్టిమేట్లీ దే ఆర్ రూయింగ్ దేర్ లైఫ్. వీటికి మెయిన్ కారణం స్ట్రెస్ అండ్ కాంపిటేటివ్ స్ట్రెస్. మోరోవర్ హై లెవెల్ ఆఫ్ నాన్ అప్లికబిలిటీ ఆఫ్ ఈక్విలిబ్రియం. అంటే అతని మేధస్ ఎంతో తెలుసుకోకుండా అతన్ని బలవంతంగా అతని మీద రుద్దటం, నువ్వు ఇది చేయాల్సిందే, చదవాల్సిందే. ఆ పిల్లలు ఎవరికి సమాధానం చెప్పలేక ఆ అభద్రతా భావంతో సూసైడ్ చేసుకుంటే పోతుంది, ఈ తలకాయని ఎప్పుడు ఉండదు అనుకుంటారు. ఆ తర్వాత తల్లిదండ్రులు ఏడిస్తే ఉపయోగం ఏముంది? ఇప్పుడు మీరు చదువుకోమన్నదే చదువు కాదు, మీరు చెయ్యమన్న కోర్సులే చదువు కాదు. పిల్లవాడికి ఏది ఇష్టమో, దేని మీద మొగ్గు చూపుతాడో ఆ లైన్లోనే మీరు సపోర్ట్ చేయండి. ఓకే, ఈ సంవత్సరం ఒక క్వశ్చన్ పేపర్ బాగా రాయలేదు అనుకున్నాం, బెటర్మెంట్ ఉంది, మార్కులు వచ్చినా చూసుకొని బెటర్మెంట్ రాయండి. అలాగే 10th క్లాస్లో 100కి 100 వచ్చిన నెక్స్ట్ కోర్స్కి వెళ్ళాలంటే అక్కడుండే కాంపిటేటివ్ స్పిరిట్ అక్కడ ఉంది. అలాగే ఇంటర్మీడియట్లో వచ్చిన మళ్ళీ ఎంసెట్కి వెళ్ళాలంటే అక్కడ రాయాల్సిన కాంపిటేటివ్ స్పిరిట్ ఉంది. అలాగే లా సెట్ కానీ ఏ చదువుకి వెళ్ళాలన్నా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఉంది. అంటే ఫర్ ఫిల్టరింగ్ ది కాంపిటెన్సీ, సీట్లు తక్కువ, క్యాండిడేట్స్ ఎక్కువ అయిపోయినప్పుడు ఎవరిని అకామిడేట్ చేయాలో అర్థం కాక మళ్ళీ ఎక్కడ వాళ్ళు ప్యాటర్న్ పెడతారు. సో ఇంత సిస్టంలో వీళ్ళు చదివి నానా కష్టాలు పడి తల్లిదండ్రులు లక్షలు ఖర్చు పెట్టి చదివిస్తే రేపు చదువు అయిన తర్వాత బయటకు వస్తే ఉద్యోగం గ్యారంటీ ఉందా అంటే అది గ్యారంటీ లేదు. సో మై ఇండోవియర్ టు దిస్ వ్యూయర్స్, ఆ అబ్బాయికి నచ్చిన చదువు చదివిస్తే చదువు అయిపోయిన తర్వాత తన పాటికి తను సంపాదన చేసుకునే విధంగా తను మోల్డ్ చేసుకుంటాడు. బలవంతపు చదువులు ఎప్పుడు విల్ నాట్ ఈల్డ్ ఎనీ రిజల్ట్స్. ఏదో మీ భయానికో, మీ మొక్కుబడికో
చదువుతాడు. రేపు బయటికి వచ్చిన తర్వాత ఈ షుడ్ వర్క్ ఫర్ విచ్ హీ హ్యాస్ ఆల్రెడీ స్టడీడ్. అది ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు దాని రిజల్ట్స్ ఒకలాగా, బలవంతంగా చదువుకున్నప్పుడు చదువుపై బయటకు వచ్చేది ఇంకోలాగా ఉంటుంది. ఏమైనా మార్కులు రావని మీరు తిట్టినా కొట్టినా అతని కెపాసిటీ అంతే. ఇప్పుడు మీ అబ్బాయికి మ్యాథ్స్ ఇంట్రెస్ట్ లేదు, మ్యాథ్స్ అంటే ఫోబియా, ఆ సబ్జెక్ట్ ఇవ్వకండి. వేరే అదర్ సబ్జెక్ట్ ఈజ్ ఆల్సో ఈక్వల్లీ ఈల్డెడ్ రిజల్ట్స్. అంటే ఒక ఎంపీసీ చదివితేనే సక్సెస్ అవుతాడు, సిఈసి చదివితే సక్సెస్ కాడు, అలా అనుకోవద్దు. సిఈసి తీసుకొని అతనికి ఇంట్రెస్ట్ ఉంటే చార్టర్డ్ అకౌంటెంటో కంపెనీ సెక్రటరీ చేయించండి. దట్ ఈజ్ ఆల్సో ఏ గుడ్ ఫీల్డ్. ఇన్ దట్ ఫీల్డ్ ఆల్సో హీ కెన్ ఎర్న్ గుడ్ అమౌంట్ బికాజ్ హీ లైక్స్ దట్ సబ్జెక్ట్, బికాజ్ ఈజ్ కేపబుల్ ఎనఫ్ టు రీడ్ దోస్ స్టడీస్. అంతేగాని మీ ఇష్టాన్ని బలవంతంగా రుద్ది అతను కాంప్లికేటెడ్గా భయపడుతున్న ఈ మ్యాథ్స్ ఫిజిక్స్ లాంటివి మీరు రుద్దితే ఉన్నది పోతుంది, ఉంచుకుంది పోతుంది. అల్టిమేట్గా వాట్ హ్యాపెన్స్, హీ విల్ టేక్ స్టెప్స్ టు ఎండ్ ఆఫ్ హిజ్ లైఫ్. సో మీరు చూసుకోండి, ఎక్కువ విద్యార్థుల ఆత్మహత్యలు ఎగ్జామ్స్ అప్పుడు, రిజల్ట్స్ వచ్చిన తర్వాత. ఎందుకంటే తల్లిదండ్రులు చాలా గొప్పగా చెప్పుకొని ఉంటారు వాళ్ళ బంధువుల్లో, ఫ్రెండ్ సర్కిల్లో, మా పిల్లడి తోపు, మా పిల్లడికి 100 వస్తాయి. ప్లీజ్ డోంట్ సే దట్. డోంట్ టాక్ అబౌట్ హై అబౌట్ యువర్ కిడ్స్ ఫర్ అదర్ పర్సన్స్. డోంట్ క్రిటిసైజ్, డోంట్ ప్రైజ్, బీ న్యూట్రల్. క్రిటిసైజ్ చేస్తే పిల్లలకి ఏమనిపిస్తుంది, ఏంటి ఇన్ని మార్కులు తెచ్చుకున్నా, ఇంత చదివినా మా నాన్న నన్ను తిడతాడు, ప్రాపర్గా ఎంకరేజ్ చేయడం ఏంటి అనిపిస్తుంది. అదొక నెగిటివ్ ఫీలింగ్ వస్తుంది. అలాగే మీ గురించి గొప్పగా చెప్తే, మా నాన్న నా మీద హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాడు, గొప్పగా చెప్తున్నాడు, వెదర్ ఐ మీన్ ఏ పొజిషన్ టు రీచ్ హీస్ టార్గెట్స్ ఆర్ నాట్ అని వాళ్ళలో వాళ్ళు మదన పడిపోతారు. దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఫస్ట్ అనలైజ్ అండ్ అనాలిసిస్ యువర్ చిల్డ్రన్. ఇప్పుడు కొత్తగా కిండర్ గార్డెన్స్, ఎల్కేజీలు వస్తున్నాయి. అప్పటి నుంచే మీరు మౌల్డ్ చేయడానికి ప్రయత్నించండి. సో మీ ఊహలు కాదు, మీ ప్రయారిటీస్ కాదు, అతని ఓన్ ప్రయారిటీస్. అది చేసినప్పుడే అప్కమింగ్ వస్తారు. చాలా చూసుకోండి. అంటే సూసైడ్ చేసుకోవడానికి కారణం ఫెయిల్యూర్ ఆఫ్ లవ్, ఫెయిల్యూర్ ఆఫ్ అదర్ ఇష్యూస్తో పాటు ఎడ్యుకేషన్ ఈజ్ ప్లేస్ వైటల్ రోల్. అది మనం తర్వాత మాట్లాడుకుందాం. నౌ ఐ ఓన్లీ కన్ఫైన్ the suicides committed by the students, especially during the time of examinations as well as after announcement of the results, is the only our topic. ఎప్పుడైతే మీరు మీ అబ్బాయి చాలా బ్రిలియంట్, 100కి 100 వస్తాయి, టాపరు, అది ఇదని మీరు ప్రాపగేట్ చేయడం జరిగిందో, నేను ఈ రకమైన మార్కులు తెచ్చుకోకపోతే మా నాన్న పరువు మర్యాదలు పోతాయో అనే భయంతో కూడా స్టూడెంట్స్ ఆర్ కమిటింగ్ సూసైడ్. అంటే ఇండైరెక్ట్గా ఆల్ సెట్ అండ్ డన్ పేరెంట్స్ ఆర్ ద రూట్ కాజ్ ఫర్ కమిషన్ ఆఫ్ ది సూసైడ్ బై దేర్ చిల్డ్రన్. అది మీరు గమనించండి. మీరు మాట్లాడే పాజిటివ్ నెగిటివ్ ఇంపాక్టే పిల్లల మీద ఆధారపడి ఉంటుంది. ఎంత చదివినా మా అబ్బాయి అంతేనండి, వేస్ట్ గాడు అంటూ మీరు నెగిటివ్ ఇంపాక్ట్ చేశారనుకోండి, అతను మెంటల్గా హర్ట్ అవుతాడు. నేనేంటి ఇంత కష్టపడి చదువుకుంటున్నాను, 18 hours ఐఎమ్ స్టడీయింగ్, సమ్వేర్ అదర్ నాకు మార్కులు రాలేవట్లేదు, అది నా బ్యాడ్ లక్, బట్ మై పేరెంట్స్ ఆర్ క్రిటిసైజింగ్. రేపు ఇంత చదివిన తర్వాత కూడా నాకు ఈ మార్కులు రాకపోతే వాట్ ఈజ్ మై పొజిషన్, ఐ డోంట్ నో అని భయపడే స్టూడెంట్స్ కూడా ఉన్నారు. బట్ డోంట్ జడ్జ్ విత్ ద మార్క్స్ అబౌట్ ద క్యాపబిలిటీ ఆఫ్ ఎ స్టూడెంట్. దెర్ ఆర్ సో మెనీ అదర్ ఫ్యాక్టర్స్. మీరు మార్కులే ప్రామాణికంగా తీసుకుంటే వెరీ డిఫికల్ట్. మరి మనకెందుకు రాలేదు అంటే అప్పుడు దానికి పేరెంట్స్ అంటారు, మేము ఎదిరి చదువుకోలేకపోతే మా అబ్బాయిని చదివించాలి అని. నువ్వు చదువుకుంటే మీ తల్లిదండ్రులు ఎందుకు చదివించరు? యు ఆర్ నాట్ కేపబుల్ ఎనఫ్ టు డూ దోస్ స్టడీస్. వై అండ్ హౌ యు ఆర్ ఇన్సిస్టింగ్ యువర్ సన్ ఆర్ డాటర్ టు డూ ది పర్టిక్యులర్ స్టడీస్ బికాజ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్. ప్లీజ్ లెట్ దెమ్ స్టడీ వాట్ ఎవర్ దే వాంట్ టు స్టడీ. వీటిని మీరు ప్రెజరైజ్ చేసినందువల్ల టోటల్లీ యు ఆర్ లూజింగ్ యువర్ చిల్డ్రన్. సో ఏమి డ్యామేజ్ జరుగుతుంది అనేది మాత్రం ఎవరు ఆలోచించట్లేదు. మీరు చూడండి, చాలా తరచుగా వింటాం ఎగ్జామినేషన్స్ అప్పుడు, రిజల్ట్స్ తర్వాత,
రిజల్ట్స్ తర్వాత ఎందుకంటే వాళ్ళకి భయం, సరైన మార్కులు రాలేదు, మా నాన్న ఏమంటారా, మా అమ్మ ఏమంటారా, వాళ్ళ పరువు పోతుందేమో. లైఫ్ ఈజ్ యువర్స్ బాబు ఆర్ బేబీ. వాళ్ళేది అనుకుంటారు, వీళ్ళేది అనుకుంటారని ప్లీజ్ డోంట్ రూయిన్ యువర్ లైఫ్. మార్చి పోతే సెప్టెంబర్ లేదని చిన్నప్పుడు మేము అనుకునేవాళ్ళం. అలాగే ఇప్పుడు మీరు రాలేకపోయారు, గో ఫర్ బెటర్మెంట్ ఆర్ గో ఫర్ రివాల్యూషన్. యూ ప్రూవ్ యువర్ సెల్ఫ్, యూ రీచ్ యువర్ టార్గెట్. చనిపోయి మనమే సాధించేదేం లేదు. ఇంకా మనం చనిపోయింది వల్ల ఇట్ ఈస్ నథింగ్ బట్ కర్సింగ్ ఆఫ్ పేరెంట్స్. ఆ పేరెంట్స్ బతుకున్నంత వరకు వాళ్ళకే వాళ్ళు హింసించుకునే ఉంటారు, బాధపడుతూనే ఉంటారు. అలాగే సూసైడ్ చేసుకొని ఏ కారణం చేత సక్సెస్ కాకపోతే అది ఇంకా పెద్ద నేరం, అది ఇంకా మనల్ని పీడిస్తుంది. అంటే సూసైడ్ చేసుకోవాలనే స్థాయికి పిల్లలు వెళ్ళారు అంటే వాళ్ళ మానసిక స్థితి ఏ రకంగా డిస్టర్బ్ అయిందని మనం ఆలోచించుకోవాలి. అంటే దట్ ఈస్ ఎండ్ ఆఫ్ ద లైఫ్, దే వాంట్ టు దెమ్సెల్వ్స్ ఎండ్ దేర్ లైఫ్. అంటే చాలా తీవ్రంగా వాళ్ళు డిస్టర్బ్ అయిపోయి స్ట్రెస్కు లోనై రకరకాల ప్రెజర్స్ వాళ్ళ మీద అప్లై చేయబడి వాళ్ళ డెసిషన్ తీసుకుంటారు, విచ్ ఈజ్ నాట్ హెల్దీ సైన్. చదువుతారు, చదువు ఒకటే క్రైటీరియా, బీటెక్ ఒకటే క్రైటీరియా కాదు, ఎంబీబీఎస్ ఒకటే క్రైటీరియా కాదు, చార్టర్డ్ అకౌంటెంట్స్ ఒకటే క్రైటీరియా కాదు, లా ఒకటే క్రైటీరియా కాదు. ఎవ్రీ ఫీల్డ్ హ్యావింగ్ ఇట్స్ ఓన్ ఈల్డింగ్ ఆఫ్ రిజల్ట్స్. బట్ అల్టిమేట్లీ ప్లీజ్ ఎంకరేజ్ యువర్ చిల్డ్రన్ టువర్డ్స్ దేర్ ఇంట్రెస్ట్, నాట్ యాజ్ పర్ యువర్ ఇంట్రెస్ట్. పిల్లలకి ఏది ఇష్టమో, వాళ్ళు ఏది చదవాలనుకుంటున్నారు, ఏ సబ్జెక్టులు ఎక్కువ స్కోర్ చేయగలుగుతారు, మీరు దాని మీదే మీరు సపోర్ట్ చేయండి తప్పితే మీ ఇష్టాన్ని వాళ్ళ మీద బలవంతం పెట్టి అటు మీ ఇష్టాన్ని కాదనలేక ఆ స్టాండర్డ్స్ రీచ్ కాలేక అల్టిమేట్లీ స్టూడెంట్స్ ఆర్ బీయింగ్ కమిటింగ్ సూసైడ్, విచ్ ఇస్ నాట్ హెల్దీ సైన్ టు ది సొసైటీ. మనమైతే మన పిల్లలు నాలెడ్జబుల్ అవుతారు, మనం కాలేదు కదా మన పిల్లలు అవ్వాలి కదా అనుకుంటే ఇట్ ఈజ్ రివర్స్ ఫోర్సింగ్, రివర్స్ టెండరింగ్, విచ్ ఈజ్ నాట్ హెల్దీ సైన్. సో మై రెస్పెక్టబుల్ అపీల్ టు ఆల్ ద వ్యూయర్స్, పిల్లల్ని వాళ్ళ మనానికి వాళ్ళని వదిలేసి వాళ్ళ చదువులు ఏది చదువుకొని సక్సెస్ అవుతారో దాన్ని చేయండి తప్పితే ఎగ్జామినేషన్ స్టేజ్లో ప్లీజ్ డోంట్ అప్లై టూ మచ్ ప్రెజర్ ఆన్ ద చిల్డ్రన్. ఎందుకంటే వాళ్ళు సస్టైన్ కాలేక, పేరెంట్స్గా మీకు చెప్పలేక, ఫ్రెండ్స్తో షేర్ చేసుకోలేక నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ కమిటింగ్ సూసైడ్. అలాగే రిజల్ట్స్ ముందు నుంచే చెప్పండి, రిజల్ట్స్ వచ్చేదాని ముందే చెప్పండి. నువ్వు బాగా రాసావు నన్ను ఎగ్జామ్ లెటర్స్ సి, ఏం కాదులే, ఒకవేళ తక్కువ మార్కులు వస్తే మనం బెటర్మెంట్కి వెళ్దాం, మళ్ళీ రాద్దు, ఈసారి బాగా రాద్దు, కానీ ఫస్ట్ ఇయర్ ఇంటర్లో తక్కువ మార్కులు వచ్చినాయి అనుకుందాం. టు సెక్యూర్ మోర్ పర్సంటేజ్ సెకండ్ ఇయర్లో బాగా చదివించండి, టేక్ పర్సనల్ ఇంట్రెస్ట్, ట్యూషన్స్ పెట్టండి, అప్పుడు బ్యాలెన్సింగ్ అవుతుంది తప్పితే మీరు ఊరికే వాడిని అతన్ని క్రిటిసైజ్ చేస్తూ ఉందనుకోండి, నీకు బాగా రాలేదు అని సైకలాజికల్గా ఆ అబ్బాయి దానికి ఎడిక్ట్ అయిపోతాడు. ఎంత చదివినా బాగా రాలేదు అంటున్నారు కదా మా పేరెంట్స్, సో వై షుడ్ ఐ రీడ్, వై షుడ్ ఐ చేంజ్ మై పేరెంట్స్ ఒపీనియన్ ఆన్ మీ, లెట్ ద బీ ఒపీనియన్ ఈజ్ లైక్ దట్ ఓన్లీ అనే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. వాడు ప్రేక్షకులు గమనించండి, మన పిల్లల్ని మన చేష్టల వల్లే లెట్ అస్ నాట్ లూజ్. మనిషి అనేవాడు కేపబిలిటీ ఉంది, నోట్లో నాలుగు ఉంది అంటే డెఫినెట్లీ హీ కెన్ సర్వైవ్. మీరు అనుకున్న కోర్సే చదువు కాదు, అదే సక్సెస్ఫుల్ ఇది కాదు. ఈచ్ అల్టిమేట్లీ ద ఎండ్ ఆఫ్ ద డే ద టాలెంట్ ఆఫ్ ద పర్సన్ ఈజ్ ది ఓన్లీ లైమ్ స్టోన్ ఫర్ హిస్ సక్సెస్. అంతేకాని మీ ఇష్టాలు అతని మీద రుద్ది చివరిగా తను ఈ ప్రపంచానికి మనకి కాకుండా పోయే పరిస్థితి పేరెంట్ తెచ్చుకోవద్దు. ఎందుకంటే లూజింగ్ ఆర్ లాస్ ఈజ్ ఏ చిల్డ్రన్, వెదర్ ఇట్ ఈస్ ఎ బాయ్ ఆర్ ఫీమేల్, ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ ట్రూమా ఇన్ ఎనీబడీస్ లైఫ్. బట్ వై షుడ్ వీ ఇన్వైట్ దట్ కైండ్ ఆఫ్ ట్రూమా ఇన్ టు అవర్ లైఫ్? లెట్ us confine ourselves, let us encourage the children whatever they want to study as per their whims and fancies, not as per the whims and fancies of the parents. సో సక్సెస్ అనేది, ఎర్నింగ్ అనేది ఏ ఫీల్డ్లో అయినా వస్తుంది. అదే వాళ్ళు ఇంట్రెస్ట్ ఫీల్డ్లో కనుక మీరు వదిలేశారంటే దే విల్ గ్రో, దే విల్ షైన్. సో డోంట్ ఇన్ఫ్లుయెన్స్ ద చిల్డ్రన్, డోంట్ బికమ్ రూట్ కాజ్ ఫర్ దేర్ కమిషన్ ఆఫ్ సూసైడ్స్. లెట్ us take steps to
డూ అట్మోస్ట్ వెల్ఫేర్, కీపింగ్ ది ప్రావిజన్ ఆఫ్ paramount interest of our children is the solution. Namaste.